ఈ బెటా ఫిష్ని నేను బ్రీడింగ్ పెట్టకపోవడం వల్ల చనిపోయింది. సో అసలు ఏమైందో చెప్తాను, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. హే అందరికీ నమస్కారం. సో నేనైతే మన బెటాస్ కోసం బాదం లీవ్స్ తెచ్చుకున్నాను. సో లాస్ట్ టైం మనం బెటా బ్రీడింగ్ చేసినప్పుడు ఫెయిల్ అయింది కదా, సో సేమ్ పేరుతో మళ్ళీ పెట్టాను అనమాట. సో నాకు యాక్చువల్గా పెట్టే ఇంట్రెస్ట్ అయితే లేదు. అసలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బెటా ఫిష్ అయితే ఫుల్గా ఎగ్లోడెడ్ అయిపోయింది. సో దాన్ని అలా చూసి నేనైతే పెట్టాల్సి వచ్చిందనమాట. అది ఎగ్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా స్విమ్ కూడా చేయలేకపోతుంది. సో సరే అని నేనైతే బ్రీడింగ్కి పెట్టాను. బట్ తర్వాత నెక్స్ట్ డే అయితే రిలీజ్ చేద్దామనేసి ఒక గ్లాస్ దాంట్లో పెట్టాను. ఇప్పుడు చూద్దాం, అసలు సరిగ్గా స్విమ్ కూడా చేయలేకపోతుంది. అప్పటికే నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందని. సో నేను చూసేసరికి నెక్స్ట్ డే చనిపోయిందనమాట. ఇలాంటి రీజన్ వల్ల చనిపోద్దని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. సో ఇప్పుడైతే వీడు ఒక్కడైపోయాడు. సో నేనైతే నీట్గా ప్లాన్స్ కూడా నీట్గా వేసుకున్నాను బ్రీడింగ్ అని చెప్పి. బట్ ఏంటో అలా జరిగిపోయింది అంతే. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.